బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ బసవేశ్వరుని జయంతిని అధికారికంగా నిర్వహించడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. బసవేశ్వరుని జయంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని పొన్నల బైపాస్ వద్ద బసవేశ్వరుని విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ట్యాంక్ బండ్పై బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ లో 10 కోట్ల రూపాయలతో బసవ భవనం నిర్మించామని తెలిపారు. బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. కులమత వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బసవేశ్వరుడు పోరాడడం జరిగిందని తెలిపారు. మతాన్ని సరళీకృతం చేసి శివ పూజను అందరికీ అందుబాటులో చేసినటువంటి మహాత్మా విశ్వేశ్వర గురువు మన బసవేశ్వరుడు. మరి ఆయన ఒకనాడు ఒకటి చెప్పినాడు, అయ్యా మరి నేను పూజ చేసుకోవాలంటే మన లింగబల్య సమాజ సభ్యులు అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ మహారాజుకి జై గురు విశ్వగురు మహాత్మా బసవేశ్వర మహారాజుకి. ఆకాశానిది ఏ కులమో, నీటిది ఏ కులమో, అగ్నిది ఏ కులమో, ఈ జీవ జాతికి పొత్తు నిశలు దానికోసం పాటుపడినటువంటి మహోన్నతమైన అసమానతల పైన ఎంతో పోరాటం సలిపినటువంటి మహోన్నత వ్యక్తి. వర్ణ వివక్ష పోవాలని చెప్పి సిద్దిపేటలో ఇంత గొప్పగా ఈ ఉత్సవాలు జరగడం చాలా సంతోషం. బసవేశ్వరుడు మరి ఆ రోజుల్లోనే కుల మత వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ సమన్యాయం కోసం కృషి చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు. మరి ఆ బసవ కళ్యాణంలో మండపం ఏదైతే వారు నిర్మించారో ఒకసారి అక్కడికి వెళ్తే అనుభవ మండపాన్ని చూస్తే ఆ రోజుల్లోనే ప్రజాస్వామ్యాన్ని ఎంత గొప్పగా నడిపారు. ప్రజలందరినీ కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఎంత చక్కగా వారు పాలన చేశారో కూడా మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. మరి అలాంటి బసవేశ్వరుడి విగ్రహాన్ని మనం సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మనందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నా. బసవేశ్వర జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా జరపాలని నిర్ణయించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ట్యాంక్ బండ్ మీద బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతో బసవ భవన్ నిర్మాణాన్ని మరి చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారిని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా మన సిద్దిపేటలో కూడా మన మిత్రులు ఎంతో గొప్పగా లింగాయత్ సమాజం కలిసిమెలిసి ఉంటూ ఆదర్శంగా ఉంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు. మీకు కూడా ఎల్లవేళలా నా సహకారం ఉంటుంది. నా యొక్క అన్ని రకాల సహకారం మా లింగాయత్ సమాజానికి, సిద్దిపేట జిల్లా వాసులందరికీ కూడా ఎప్పుడు కూడా గతంలో అందించాను, భవిష్యత్తులో కూడా మీ అందరికీ అందిస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ